దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము మే నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 86వ సంకీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఆపత్కాలమున నేను దేవునికి మొరపెట్టేదనని కీర్తనకారుని గానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మానవులు వారి వారి జీవితాలలో అనేక ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు, శోధనలు ఎదుర్కొనుట తప్పనిసరైపోతుంది. ఇది లోకములో ప్రతి మానవుడు అనుభవిస్తున్నటువంటి వాస్తవికత. మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంతవరకే కాకుండా జీవిత మనుగడకు చాలిచాలని డబ్బుతో గడపడం, అనారోగ్య పాలవటం, ఇలాంటి కష్ట పరిస్థితులు మనలను ఆందోళనకు గురి చేస్తాయి. అటువంటి భయంకర పరిస్థితులలో ఎవరైనా తోడుండి సహాయం చేసేవారు ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అదే జరిగితే ఎంత సంతోషం కలుగుతుంది. ఆపదలో ఉన్నవానికి ఆదరణగా ఒక మనిషి తోడుండి బలాన్ని ఇస్తుంది. మనలను ఆదరించడానికి, మన కన్నీళ్లను తుడవడానికి, మనలను ఓదార్చడానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. ప్రభువు ఈ భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరముల క్రితమే దేవుడు యెషయా ప్రవక్తతో 61వ అధ్యాయం 3వ వచనములోని ప్రవచనాన్ని మనము గుర్తు చేసుకుందాము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అన్నటువంటి స్వర్తమానం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు, పరిచర్య చేశారు, శిలువపై మరణించారు, తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమైన సత్యాన్ని నమ్మి మనము ఆపదలలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టాలి. మన బాధలు, మన యావత్తు చింత ఆయన మీద వెయ్యాలి. కీర్తనకారుని మొర దేవుడు విని ఉత్తరమిస్తాడని ఎంతో విశ్వాసముతో గానం చేస్తున్నాడు దావీదు రాజుగారు. గనుక ప్రియులారా, మనకు కలిగిన బాధలు, శోధనలు, అవమానములకు రెట్టింపు ఘనత నొందుటకు మన కొరకు ఎదురు చూస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేసి వారి దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. దేవాన్ని దివ్యమైన వాక్యాన్ని నిత్యము మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రభు, ఆపత్కాలములో ఉన్నటువంటి వాడు హృదయపూర్తిగా దేవా నిన్ను ఆశ్రయించి నీకు మొరపెట్టుకుంటే నీవు తప్పకుండా ఉత్తరం ఇస్తావన్నటువంటి బలమైనటువంటి దేవా, ఆ నమ్మికను మేము చిరకాలము ఆ నమ్మికతోనే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నిత్యము నీకు ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.